టైంలో అయ్యో పేర్లు తీయండి. నేను అదే అంటున్నాను, మీరు చెప్పకపోవచ్చు, బీయింగ్ యాజ్ జర్నలిస్ట్ గా నేను చెప్పాలి కాబట్టి, మాట్లాడుకుంటున్నాం కాబట్టి. అదే గంగోత్రి టైంలో నేను ఫ్యూజ్ ఫ్యాన్ అండ్ ఇన్స్పిరేషన్. అల్లు అర్జున్ ని ఏ స్థాయిలో అయితే, అప్పుడు ఇంకా సోషల్ మీడియా ఈ స్థాయిలో లేదు, అవునండి, ఎలాగైతే ట్రోల్ చేశారో దానికి మించినటువంటి అప్లాజ్ పుష్ప 2లో తను చీర కట్టిన దానికి వచ్చింది. పర్ఫెక్ట్. అవునా? అవునండి. మెగా ఫ్యామిలీకే తప్పలేదు అవును ట్రోలింగ్. కానీ మీరు ఎప్పుడిప్పుడే ఎదుగుతున్నారు, మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకని మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు? అదే అండి, స్టార్టింగ్లో మనం ఇంకా ప్రూవ్ అయ్యేంత వరకు, మనం ఇంకా కష్టపడి ప్రూవ్ చేసుకునేంత వరకు ఇవన్నీ కామన్ అని నేను ఫిక్స్ అయ్యానండి. అందుకనే నేను ఎప్పుడు క్వైట్గా ఉన్నాను. ఈసారి నేను కొంచెం క్వైట్గా ఉండకుండా ఒక వీడియో పెట్టాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే, మా ఇంట్లో వాళ్ళని అంటే నేను ఊరుకోలేకపోయాను. ఇప్పుడు దాకా ఎప్పుడు మా ఇంట్లో మదర్ని కానీ నాతో వర్క్ చేసిన వాళ్ళని అనలేదు ఎప్పుడు. ఇప్పుడు నన్నే అన్నారు. నన్ను అంటే నేను చేసేదే వాళ్ళ కోసం పని, ఎంటర్టైన్ చేయడం కోసం జనాల్ని. సో ఎంతో ప్రేమిస్తాను నేను వాళ్ళని. సో వాళ్ళు నా ద్వారా ఏదో ఒకటి కంటెంట్ వస్తుంది, సంథింగ్ డూయింగ్ హ్యావింగ్ ఫన్ అంటే నేను ఐ ఆల్వేస్ స్పోర్టివ్గా తీసుకొని, ఓకే మనం టైం వస్తుంది, మన టైం వచ్చేదాకా మనకి ఇవన్నీ తప్పదు అన్నట్టుగా నేను ఆ మెంటాలిటీలో ఉండే.